హాయ్, ఎలా ఉంది మేడం మూవీ? సూపర్ గా ఉంది. నేను ఎవరి ఫ్యాన్ కాదు కానీ ఓవరాల్ గా కొరటాల రవి డైరెక్షన్ చూద్దాం చాలా రోజుల తర్వాత వచ్చిన మూవీ అని చూడడానికి వచ్చాను. ఆసమ్ ఉంది, ఆసమ్. కొన్ని మార్నింగ్ 4 o'clock చూసిన వాళ్ళు కొంతమంది రివ్యూస్ చెప్పారు, ఫ్లాట్ ఉంది, 3/5 అని అట్లా ఇచ్చారు. అదేంటో చూద్దాం అనుకుని మరీ ఇంకా ఈగర్గా ఉన్నాము. బట్ అసలు అది ఎందుకు ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ నా యాజ్ పర్ మై నాలెడ్జ్ అబౌట్ సినిమా ఆసమ్ అంటే ఆసమ్. రివ్యూస్ అన్ని రాంగే అంటారు. 100% రాంగ్. సినిమా చూసి మాట్లాడాలంటారు. సినిమా చూసి మాట్లాడాలి, సినిమాని ఫీల్ చేయాలి, ముందు రివ్యూస్ చూసి రాకండి. అండ్ డైరెక్ట్ అంటే హీరో నడిపిస్తున్నాడు మూవీని అని చెప్పారు, హీరో వెనకాల డైరెక్టర్ ఉన్నాడు, అది కనిపిస్తుంది. ఎన్టీఆర్ హిట్, కొరటాల రవి హిట్, ఓవరాల్గా తెలుగు సినిమా హిట్. తను ఒక చిన్న అంటే ఒక్కొక్క స్పార్క్ అయ్యింది, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక 16 ఏళ్ళ అమ్మాయి సినిమాలో శ్రీదేవిని చూసినట్టుగా అంత ఉంది. బట్ ఇంకా పెర్ఫార్మెన్స్ రావాల్సింది, చూడాల్సింది ఉంది. మేము డెఫినెట్లీ ఆసమ్. కళ్ళు సరిపోలేదు, అన్నీ ఒకటి అని చెప్పలేము. దానిలో మ్యూజిక్ చూడాలి, బ్యాక్గ్రౌండ్ సీన్స్ చూడాలి, వాళ్ళ డాన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి. ఎవరిది? యా, ఆబ్వియస్ తెలుగు అమ్మాయిలాగా చేసింది కదా. తెలుగు స్పీకింగ్ గర్ల్ ఎలా మాట్లాడుతుందో అంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది, అంత చక్కగా చేసింది. బ్యూటిఫుల్. హాయ్ బ్రో. ఎన్టీఆర్ అన్న మూవీ ఎలా ఉందన్న? సూపర్ గా ఉంది బ్రో, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు సినిమా, అలా ఉంది. లాస్ట్లో క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం సూపర్ అనమాట, ఎవరు ఊహించారు అనమాట దాన్ని. అది రాజమౌళి కూడా తీసుకున్నాడు ఆ క్లైమాక్స్, అలా తీశాడు. ప్రిడిక్టబుల్ అనుకొని వెళ్తారు, కానీ అది అన్ప్రెడిక్టబుల్ అనమాట. అక్కడ దాన్ని మించి ఉందన్నమాట ఆ సినిమా అనేది, అది ఎప్పుడు ఎవరు ఊహించలేరు అనమాట. దేవర పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా. సూపర్గా అనిపించినాయి. దౌడు సాంగ్ మిస్ అయినందుకు బాగా ఫీల్ అవుతున్నాను నేను. బట్ అది వాళ్ళ మీద డిపెండ్ అయింది కాబట్టి మనం ఏం చేయలేము. ఫైట్స్కి పిచ్చ ఫ్యాన్ అయిపోయాయి. ఫైట్స్కి అయితే మొత్తం రక్తంతో ఎరిపెక్కిపోయింది, రెడ్ సీ అయిపోయింది సినిమా మొత్తం. బీజిఎం అయితే నా స్వామి రంగా, దానికోసం ఇంకోసారి వెళ్ళొచ్చు సినిమా కోసం. సూపర్ బీజిఎం. చుట్టమల్లె సాంగ్ నార్మల్ సూపర్ అనమాట. ఫ్యామిలీస్కి ఇంకోసారి తీసుకురావడానికి చుట్టమల్లె సాంగ్ కోసం ఇంకోసారి వచ్చింది అనమాట. అది చుట్టమల్లె సాంగ్ కోసం రిపీట్స్ వచ్చేస్తారు ఆడియన్స్, అంతే. కెమిస్ట్రీ సూపర్గా ఉంది. జాహ్నవి కపూర్ రన్ టైం అనేది కొంచెం తక్కువైనా అక్కడ ఇంపాక్ట్ అనేది చాలా ఇచ్చింది. జాహ్నవి కపూర్ది ఇంపాక్ట్ అనేది చాలా ఉంది సినిమాలో. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. హాయ్. దేవర మూవీ చూసావా బ్రో? మస్తు ఉంది బ్రో. ఎలా అనిపించింది? దేవర మూవీ అయితే సెకండ్ కోసం వెయిట్ చేస్తాం, పార్ట్ 2 కోసం. ఫస్ట్ మాత్రం కిరాక్ ఉంది, ఫస్ట్ మాత్రం కిరాక్ ఉంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం అంత. ఆ సాంగ్ మాత్రం మస్తుంది. ఏ సాంగ్? అరే చుట్టమ్మలే చుట్టేసాం. సో జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ మధ్య కెమిస్ట్రీ కానీ కోఆర్డినేషన్ ఎలా ఉంది? దాంట్లో చూస్తే మాత్రం కిరాక్. ఫస్ట్ నుంచి ఎట్లా అనిపించింది నాకైతే, మస్తు అనిపించింది నాకైతే. ఎట్లా అంటే ఫుల్ ఫామ్ వచ్చింది దాంట్లో, తెలుసా. డ్యాన్స్ అనిపించింది, మస్తు అనిపించింది నాకైతే దాంట్లో. ఫైట్స్ ఎలా ఉన్నాయి బ్రో? సముద్రంలో ఫైట్స్. అరే బ్రో, అది చూస్తే మాత్రం ఎట్లా అనిపించింది దానికి, ఇంకా స్వర్గంలో ఎలా అనిపించింది. ఫైటింగ్ మాత్రం సూపర్ ఉంది దాంట్లో మాత్రం. ఫైటింగ్ మాత్రం కిరాక్ అంటే బీచ్లో ఇంకా హైలైట్ ఉంది. బీచ్ బోట్లో మస్తు ఉంది చెప్తున్నా. సో ఎన్టీఆర్ ఎప్పుడు పుల్లులతోటి ఫైట్ చేసే సీన్ చూస్తాం, కానీ ఇంట్లో మాత్రం సొరచాపతోటి సముద్రం నుంచి అది మాత్రం హైలైట్ ఉంది బ్రో. అది కిరాక్, అది మాత్రం ఆ షో మాత్రం హైలైట్, అది మర్చిపోలేదు. సో సొరచాప అంటే చిత్రపతిలో చూసాము, అది సముద్రం లోపల, కానీ ఇందులో మాత్రం పైకి అది ఎట్లా అనిపించింది? అది మాత్రం హైలైట్ ఉంది. సో ఇది అనిరుద్ధ మ్యూజిక్ బీజిఎం ఎలా అనిపించింది? అది ఇంకోటి ఉంది సాంగ్, అది ఫియర్ రెడ్ సీ పేరైన సాంగ్, అది గుర్తురావట్లేదు. సరే.